వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కీలక సూత్రధారి రాజ్ కసిరెడ్డిని పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. సాయంత్రం 4 గంటల వరకు ప్రశ్నించిన సిట్ అధికారులు ఆయనకు ఆసుపత్రిలో వైద్య పరీక్షల తర్వాత కోర్టుకు తరలించారు. సోమవారం రాత్రి నుంచి 2 దఫాలుగా సుదీర్ఘంగా ప్రశ్నించిన సిట్ అధికారులు దీని ఆధారంగా రిమాండ్ రిపోర్టును సిద్ధం చేశారు. వైసీపీ హయాంలో నాటి ప్రభుత్వ పెద్దల తరపున మద్యం కుంభకోణంలో అన్నీ తానై వ్యవహరించిన రాజ్ కసిరెడ్డిని సిట్ అధికారులు దాదాపు రోజంతా విచారించారు. సోమవారం రాత్రి హైదరాబాద్ నుంచి కసిరెడ్డిని విజయవాడకు తరలించిన సిట్ అధికారులు అప్పటి నుంచి మంగళవారం ఉదయం 4 గంటల వరకు రాజ్ కసిరెడ్డిని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా ఉన్న తనకు మద్యం కుంభకోణంలో సంబంధం లేదని రాజ్ కసిరెడ్డి మొదట బుకాయించినప్పటికీ సిట్ అధికారులు ఆధారాలను ఆయన ముందు ఉంచి ప్రశ్నించారు. మద్యం కుంభకోణంలో తమ వద్ద ఉన్న సమాచారం ఆధారంగా వివిధ అంశాలపై ఆయన్ను విచారించారు. ఉదయం 9 గంటల తర్వాత మరోసారి విచారణ చేపట్టిన సిట్ అధికారులు ఈ సాయంత్రం 4 గంటల వరకు సుదీర్ఘంగా ప్రశ్నించారు. వైసీపీ హయాంలో మద్యం పాలసీ, అమ్మకాలు, లావాదేవీలపై సిట్ వద్ద ఉన్న ప్రాథమిక సమాచారం ఆధారంగా ప్రశ్నలు సంధించి వివరాలు రాబట్టినట్లు తెలుస్తోంది. వైసీపీ హయాంలో మద్యం కుంభకోణంలో కీలకంగా వ్యవహరించిన రాజ్ కసిరెడ్డి మద్యం షాపులకు లిక్కర్ సరఫరా, లంచాల నెట్వర్క్లో అన్నీ తానై దందా నడిపినట్లు సిట్ ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించింది. దీనిపై కసిరెడ్డిని ప్రశ్నించినట్లు సమాచారం. వైసీపీ హయాంలో ప్రభుత్వమే నిర్వహించిన మద్యం షాపులకు జే బ్రాండ్ల సరఫరాలో కసిరెడ్డి కీలకంగా పనిచేశారు. కమిషన్లు, కంపెనీల నుంచి ప్రతి నెలా వసూళ్లు కసిరెడ్డి చేశారనే అభియోగాలున్నాయి. దీనిపై ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన వ్యక్తులు ఇచ్చిన సమాచారంతో పాటు విజయసాయిరెడ్డి చెప్పిన అంశాల ఆధారంగా రాజ్ కసిరెడ్డిని ప్రశ్నించి సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. మద్యం కుంభకోణంలో దాదాపు 3,000 కోట్ల రూపాయల వరకు తాడేపల్లి ప్యాలెస్ కు రాజ్ కసిరెడ్డి చేర్చినట్లు, లంచాల నెట్వర్క్ను రూపొందించడంతో పాటు వైసీపీ ప్రభుత్వంలో పేరున్నటువంటి ఓ నాయకుడితో కలిసి హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ప్రత్యేకంగా కార్యాలయం ఏర్పాటు చేసుకుని దందా నిర్వహించినట్లు సిట్ ఆధారాలు సేకరించింది. ఏ మద్యం కంపెనీ నుంచి ఎంత కొనుగోళ్లు చేయాలో, ఏ రోజు ఏ బ్రాండ్లకు ఎంత మేర విక్రయించాలో రాజ్ కసిరెడ్డి నిర్ణయించేవారని సిట్ సమాచారం సేకరించింది. వీటిపైన సుదీర్ఘంగా నిర్వహించిన విచారణలో వివరాలు రాబట్టినట్లు సమాచారం. మద్యం వ్యవహారంలో రాజ్ కసిరెడ్డి 7 అంచెల వ్యవస్థ ఏర్పాటు చేసుకుని కోట్ల రూపాయలను తాడేపల్లిలోని ప్యాలెస్ కు చేర్చినట్లు కూడా సిట్ అధికారులు గుర్తించారు. ఆర్డర్లు పొందిన మద్యం కంపెనీల నుంచి లంచాలు ఒకరిద్దరు నమ్మకస్తుల ద్వారా రాజ్ కసిరెడ్డికి చేరేవని సిట్ ఆధారాలు సేకరించింది. వైసీపీ హయాంలో ఒక్కో మద్యం కేసుకు 150 రూపాయల నుంచి 450 రూపాయల వరకు లంచాలు తీసుకున్నారని, అలా చెల్లించిన కంపెనీలకే ఆర్డర్లు కట్టబెట్టారని సిట్ దర్యాప్తులో వెల్లడైంది. ఈ అంశాలన్నింటిపైన కసిరెడ్డి నుంచి మరింత సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. ప్రధానంగా మనీ లాండరింగ్ అంశాలతో పాటు మద్యం డిస్టిలరీలతో కుమ్మక్కై ప్రభుత్వ ఖజానాకు భారీ స్థాయిలో నష్టం కలిగించారన్న అంశంపైన సిట్ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. మద్యం పాలసీని అధికారిక కార్యాలయాల్లో కాకుండా ఇళ్లలో నిర్వహించడం, ఇందులో రాజ్ కసిరెడ్డి పాత్రపైన ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. నాణ్యత లేని మద్యం సరఫరా చేయడం, కర్ణాటక, ఒడిశా నుంచి కూడా మద్యం ఇక్కడకు తెచ్చి విక్రయించినట్లు ఉన్న అభియోగాలపైన రాజ్ కసిరెడ్డిని అధికారులు ప్రశ్నించారు. మద్యం కుంభకోణంలో వచ్చిన సొమ్ము ద్వారానే స్పై సినిమాకు పెట్టుబడులు పెట్టడంపైన సిట్ అధికారులు ఆరా తీశారు. మద్యం కుంభకోణంలో ఎవరెవరి పాత్ర ఏమిటనే దానిపైన సిట్ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సాయంత్రం 4 గంటల వరకు సుదీర్ఘంగా ప్రశ్నించి కీలక ఆధారాలు సేకరించిన సిట్ అధికారులు రిమాండ్ రిపోర్ట్ సిద్ధం చేశారు. ఆ తర్వాత కసిరెడ్డిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షల తర్వాత రాజ్ కసిరెడ్డిని కోర్టులో ప్రవేశపెట్టేందుకు తరలించారు. ఏసీబీ స్పెషల్ కోర్టు జడ్జి ముందు కసిరెడ్డిని ప్రవేశపెట్టారు. జడ్జి ముందు రిమాండ్ విచారణ నివేదిక ఉంచి రిమాండ్ విధించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపిస్తున్నారు. మెరిట్స్ పరిశీలించి రిమాండ్ విధింపుపై ఏసీబీ కోర్టు జడ్జి ఉత్తర్వులు వెలువరించనున్నారు.